రెడీనా అండి? ఈరోజు సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, బెజవాడ బాస్ అని ఒక ఆర్టికల్. ఈ ప్రెస్ మీట్ ఏంటంటే ఈ కేసుకు సంబంధించి వి వాంట్ టు గివ్ సమ్ క్లారిఫికేషన్స్ దాని కేసు పైన. ఫస్ట్ అందరికీ చాలా థ్యాంక్ యూ, ఇంత షార్ట్ నోటీస్లో వచ్చినారు. ఇది అద్వైక కేసు లాస్ట్ ఇయర్ అరౌండ్ జూలై రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయినప్పుడు ఈరోజు మార్నింగ్ ఆర్టికల్లో రాసినట్టు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో 53 lakhs నేను పెట్టుబడి పెట్టాను, నాకు తిరిగి డబ్బులు రావట్లేదని మాత్రం రిజిస్టర్ అయింది. బట్ ఈ కేసులో ఒకరినే మోసం చేయరుగా అనే ఉద్దేశంతో మనం డీప్గా డిగ్ చేస్తే తెలిసింది ఏంటంటే చాలామంది దగ్గర 1500 మంది దీంట్లో ఇన్వెస్ట్ చేశారని మనకు తెలిసింది. తర్వాత ఏమైందంటే ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వెస్టిగేషన్ చేయాలనే ఉద్దేశంతో సిపి గారు ఒక సిట్ టీమ్ ఫామ్ చేయడం, దానికి నన్ను సూపర్వైజరీ ఆఫీసర్గా వేయడం, నా స్వీయ పర్యవేక్షణలో ఏసీపీ సెంట్రల్ అలాగే ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఒక 11 మంది ఇన్స్పెక్టర్స్ 11 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో దీన్ని టోటల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా సుమారుగా 17 అకౌంట్లు, ఎవరికి నలుగురికి సంబంధించిన 17 అకౌంట్లు 43,000 ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేయడం జరిగింది. ఫారెన్సిక్ ఆడిట్ చేసి 43,000 ట్రాన్సాక్షన్ని మనం సైంటిఫిక్గా, అంటే జస్ట్ ఊరికే కూర్చొని వెరిఫై చేయడం కాకుండా సైంటిఫిక్గా వెరిఫై చేయడం జరిగింది. తర్వాత తెలిసింది ఏంటంటే సుమారుగా ఈ 43,000 అకౌంట్లలో 478 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. 478 crores ట్రాన్సాక్షన్స్. అంటే వెనసే ట్రాన్సాక్షన్ డబ్బులు రావడం కానీ పోవడం కానీ 478 కోట్లు. ఇది 1500 మందికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. దానికి సంబంధించి మనం ఇంకా డీప్గా డిగ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ 1700 మందిలో 1136 మందికి సంబంధించి డబ్బులు మాత్రమే ఇంకా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతని దగ్గర మిగిలి ఉన్నాయి, మిగతా వాళ్ళందరికీ రిటర్న్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం ఒక లెక్క తెలిసాం. తర్వాత ఏం తెలిసిందంటే ఈ టోటల్ 220 మంది దగ్గర ఎవరైతే ఎక్సెస్, దీన్ని 1130 మంది కాకుండా 1500 మందిలో మిగతా ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర 25 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మార్నింగ్ మనకు పేపర్లో చూసింటారు 53 లక్షలు చేసిన అతను ఒక్కడనే ఎగ్జామిన్ చేశారు, అతను ఒక్కడే స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ఒకటి రాశారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే 1135 మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేశాం. అవన్నీ కూడా మనం కోర్టుకు సబ్మిట్ చేసాం. 1135 మంది ఎవరైతే దీంట్లో లూజ్ అయ్యారో వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ట్రాన్సాక్షన్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత మనకు ఫైనల్ లెక్క ఏంటంటే 142 కోట్లు దీంట్లో 1132 మంది లాస్ అయిపోయి ఉన్నారు. తర్వాత రికవరీ పార్ట్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, 60 మంది ఏజెంట్లు, 5 మంది ఈ ఇనిషియల్గా ఫామ్ చేసిన కంపెనీ వాళ్ళు, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ అయినారని తెలిసిన తర్వాత వాళ్ళు ఎవరెవరు ఎంతెంత క్వాంటమ్, ఎవరెవరు ఎంతెంత డబ్బులు తీసుకున్నారు, ఎవరెవరి దగ్గర ఎంతెంత పోయింది అనే దానిపైన ఒక లెక్క తీసి ఈ కేసులో ఒక ముఖ్యం అంటే గమనించాల్సింది ఏంటంటే 99% ఆన్లైన్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఈ కేసులో చాలా 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 మినిమం. మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఫారెన్సిక్ ఆడిట్ చేయడం జరిగింది. అట్లనే కంప్యూటర్స్ ఏవైతే మనం ఆ కంపెనీలో ఆదిత్య కంపెనీలో సీజ్ చేయడం జరిగిందో సైబర్ ఫారెన్సిక్స్ పంపించడం, అక్కడి నుంచి ఎంఓయూస్ రిట్రీవ్ చేయటం, వాటిపైన సిగ్నేచర్స్ చెక్ చేయటం, ఆ సిగ్నేచర్స్ని మళ్ళా ఎవరైతే ఆదిత్య అన్నాడో అతని అడ్మిటెడ్ సిగ్నేచర్స్తో కంపేర్ చేయటం, ప్రాపర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు ఎవరైతే మనం ఐడెంటిఫై చేశామో అక్యూజ్డ్, వీళ్ళందరికీ కూడా ప్రాపర్టీస్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ కర్ణాటకలో ఎక్కడెక్కడ ఉన్నాయో మనం కన్సర్న్డ్ ఐజీఆర్ఎస్కి ఇమూవబుల్ ప్రాపర్టీస్కి ఒక లెటర్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళ ఈ 51 ప్రాపర్టీస్ వీళ్ళు కొన్నట్టు మనకు ఐడెంటిఫై అయిన తర్వాత ఈ 51 ప్రాపర్టీస్ని మనం గవర్నమెంట్కి పంపించి దీని అటాచ్మెంట్ నోటీస్ కూడా జీవోస్ 3 జీవోస్ వచ్చాయి. జీవో నెంబర్ 63, 68 and 90 ఈ ఇయర్లో. ఈ జీవోస్ ప్రకారం మనం అటాచ్మెంట్ 51 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి అటాచ్ చేయడం కూడా జరిగింది. దాని వాల్యూ 21 కోట్లు, అంటే మార్కెట్ వాల్యూ సుమారు 120 కోట్లు ఉండొచ్చు. డాక్యుమెంట్ వాల్యూ ఈజ్ 21 crores. ఇది ప్రాపర్గా సైంటిఫిక్గా దీంట్లో భాగంగా మనం 17 మెంబర్స్ని అరెస్ట్ చేసాం. ఎవరైతే మేజర్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసాం. ఎవరైతే కేవలం పాత్ర పంచుకున్నారో, డబ్బులు కలెక్ట్ చేయడం, ఇవ్వడం, మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి తిరిగి ఇవ్వడం ఉన్నారో వాళ్ళకు 20 మందికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది.
ఇది కేసు గురించి క్లుప్తంగా మీ అందరికీ తెలుసు. లాస్ట్ జూలైలో కేసు రిజిస్టర్ అయితే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఆల్ కేసు ఫైనలైజ్ అయిపోయింది. బారింగ్ సమ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావచ్చు, లేదా నెటిగ్రిటీస్ ఫైనల్గా ఛార్జ్షీట్ వేసే క్రమంలో ఉన్నాం. ఇప్పుడు మా మొరల్ని దెబ్బతీయడానికి కావచ్చు, అట్లనే దీంట్లో 1135 మంది ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఒక అనుమానం కూడా కలుగుతుంది, ఇన్వెస్టిగేషన్ నిజంగా జరగలేదేమో, మా స్టేట్మెంట్ తీసుకోవట్లేదేమో అని. ఇది వి ఫెల్ట్ బ్యాడ్. ఇది మమ్మల్ని ఒక మాట అడిగి మా ఒపీనియన్ కూడా తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పోలీస్ ఎన్టీఆర్ కమిషనరేట్ ఇంకా మీదట మీకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, వ్యాసం ఏదైనా ఒక అనుమానం ఉంటే క్లారిఫై విత్ అస్ ఫస్ట్. ఎందుకంటే ఊహా చిత్రాలు, ఊహాగానాల వల్ల ఇట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. సో దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ సైడ్. మీకు అందరికీ కూడా ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక పీపీటీ ఉంది, ఐ జస్ట్ గో త్రూ ద పీపీటీ. అంటే ఒకటండి, మార్కెట్ వాల్యూ